హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైం అయితే 10 అవుతుంది ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఈరోజు ఉదయాన్నే టిఫిన్ చేశాను ఫ్రెండ్స్. అట్లు చేశాను, తిని వెళ్ళారు మా పిల్లలు అయితే. ఇంకా వాళ్ళు వెళ్ళినాక అన్నం కూరలు చేస్తున్నాను. అన్నం అయితే వండేసాను, కూర అయితే పప్పుచారు చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ రోకల బండ అయితే మీషోలో ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్. ఇదైతే 230 రూపాయలు పడింది. అంత రేటు ఉంటుందా ఉండదా అన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎప్పుడు మసాలా వేసుకోవాలన్నా కానీ మిక్సీ పెట్టాల్సి వస్తుంది. ఇదైతే మనం పొయ్యి దగ్గర పెట్టుకొని మసాలా దంచుకుంటా పనులు చేసుకోవచ్చు. అందుకని ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను మీషోలో. మా బుజ్జి చూడండి, ఈ అట్టపెట్టు వచ్చింది కదా రోకల బండికి, ఆ అట్టపెట్టులో పిల్లినేసి ఊపుతుంది. రోకల బండ ఎలా ఉందన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కందిపప్పు కొన్ని, పచ్చిపప్పు కొన్ని ఉడికిపోయాయి ఫ్రెండ్స్. చూడండి, చింతపండు కూడా నానబెట్టాను. ఇంకా పప్పుచారు చేసుకోవడానికి అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక మునక్కాయలు కట్ చేసుకున్నాను. కూరగాయలు అయితే ఇవే ఉన్నాయి, ఎక్కువ ఫ్రెండ్స్. పప్పు అయితే మెత్తగా ఎంపుకుందాం ఫస్ట్. పప్పు బాగా మెత్తగా ఎంపాను చూడండి. మరేది కదా చెప్తుంది, చెప్పు చెప్పు. చెప్పు రేణుకా. చింతపండు పులుసు తీసుకైతే ఈ కుక్కర్లో పోసాను. పప్పు విడిగా ఈ టపాల్లో తీసాను ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు ఈ టమాటాలు, మునక్కాయలు కూడా ఈ పులుసులోనే వేస్తున్నా. పప్పు మనం ఈ పులుసు ఇదంతా బాగా ఉడికిపోయినాక పప్పు వేసుకున్నాం. ఫస్ట్ ఈ మునక్కాయలు ఇవన్నీ బాగా ఉడకాలి. మూత పెట్టుకొని మునక్కాయలు, టమాటాలు, ఉల్లిపాయలు బాగా ఉడకబెట్టుకుందాం. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుంటాం. పప్పు చారు అయితే చూడండి ఫ్రెండ్స్, పెరుగుతున్నాయి. ఇందులో బెల్లం ముక్క ఒకటి వేస్తున్నా. పప్పు చారులో చిన్న బెల్లం ముక్క, ఎక్కువ అవసరం లేదు, కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు పప్పు వేసుకున్నా. మూత పెట్టుకొని మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు ఉడకనిచ్చినాక తర్వాత తాలింపు వేసాను. అన్నం కూరలో వండేసాను ఫ్రెండ్స్. గిన్నెలన్నీ తోమేస్తున్నాను చూడండి. ఈరోజు ఉదయాన్నే గిన్నెలు తోమలేదు ఫ్రెండ్స్, అందుకని ఇన్ని గిన్నెలు వచ్చాయి. అటుపక్క టాపియోలు పనిచేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా ఉదయాన్నే తోమటం కుదరలేదు. ఇంకా అందుకని వాళ్ళు అన్నానికి దిగితే మధ్యాహ్నం 1 అయింది. అందుకని ఇప్పుడు తోమేస్తున్నాను. ఇంక ఇప్పుడు పప్పుచారు తాలింపు వేసుకుందాం. పప్పుచారు తాలింపుకి తెపాలు పెట్టాను, నూనె వేడవుతుంది. మీలో ఎంతమందికి పప్పుచారు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. తాలింపు గింజలు వేసుకున్నాం. తాలింపు గింజలు వేసాయి, ఎల్లిపాయ వేసుకున్నా. కొంచెం జీలకర్ర, తాలింపు గింజలు, ఎల్లిపాయ మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్. కరివేపాకు కూడా లేదు. ఎల్లిపాయ వేస్తేనే పప్పుచారు అయినా ఏ కూర అయినా స్మెల్ బాగా వస్తుంది.
చపాలు చిన్నది కాబట్టి ఈ తాలింపు ఈ పప్పుచారు తీసుకుందాం. వేడి వేడి పప్పుచారు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. నాకైతే పలసగా ఉంటేనే చాలా ఇష్టం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి మునక్కాయలు. ఇంకా మా ఆయన అయితే అన్నం తినడానికి వచ్చాడు. ఇంకా మేము అందరం కూడా అన్నం పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ప్లేట్లో. ఇంకా పప్పుచారు అంటే ఏదో ఒకటి నంచుకోవడానికి ఉండాలి కాబట్టి కొన్ని వడియాలు అయితే వేయించుతున్నాను. మా పిల్లలు అయితే స్కూల్ నుండి ఇంటికి వచ్చారు. టైం అయితే 4 అవుతుంది ఫ్రెండ్స్. వాళ్ళకి తినడానికి ఏమీ లేవని యూట్యూబ్ ఛానల్ భార్గవి గారు అమ్మ చేతి వంట ఛానల్ చూసి పిజ్జా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. మైనీస్, చీజ్ అన్నీ తీసుకొచ్చాను. అన్నీ ఎప్పుడో తీసుకొచ్చాను ఫ్రెండ్స్. నాకు ఆడ ఉన్నాయి. ఇంకా వాటితో చేస్తున్నాను. చూడండి కూరగాయలు కూడా ఎక్కువ ఏమీ లేవు. క్యాప్సికమ్ ఉల్లిపాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఇంకా గిన్నె వేడైంది. ఈ ప్లేట్లో పెట్టుకొని పిజ్జా రెడీ చేశాను. ఇంకా మంట పెట్టాను. మూత పెట్టి బాగా మనం ఒక పావు గంట ఉడకాలి పిజ్జా బాగా. ఇంకా టీ కూడా పెట్టాను ఫ్రెండ్స్. టీ పోసుకొని తాగుతున్నాము. మా అమ్మమ్మకి మా తాతకి టీ పెట్టించాను. ఇంకా చూడండి పిజ్జా కూడా రెడీ అయిపోయింది. మా పిల్లలైతే ఎప్పుడు తిందామా అని చూస్తున్నారు. మా బుజ్జి చూడండి పిల్లిని కూడా తీసుకొని వచ్చింది పిజ్జా తినడానికి. పిజ్జా అయితే చూడండి తీసాను ప్లేట్లోండి. ఇంకా చాకుతో చిన్న చిన్న ముక్కలు కోసి తల ఒక ముక్క ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం పిజ్జా ట్రై చేశాను. చూడండి ఎలా వచ్చిందో. చిన్న చిన్న ముక్కలు కోసి మా పిల్లలకైతే ఇస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి మా పిల్లలు తింటున్నారు. ఏదో నాకు వచ్చినట్టు చేశాను ఫ్రెండ్స్. పిజ్జా ఎలా చేయాలన్నది కామెంట్ చేసి చెప్పండి. రేపటికి టిఫిన్ కోసం అయితే మినపప్పు నానబోసుకుంటాను ఫ్రెండ్స్ మధ్యాహ్నం. ఇంకా అవి అయితే మిక్సీ వేసుకున్నాను. చూడండి శుభ్రంగా పొట్టుపోయేటట్టు కడుక్కొని మిక్సీ వేసుకున్నాను. ఇదైతే ఇడ్లీ పిండి. ఈ మినపిండి అని ఇడ్లీ పిండి కలుపుకొని పెట్టుకున్నాం. రేపు పొద్దున్న టిఫిన్కి ఇడ్లీ చేద్దాం. రవ్వ కూడా శుభ్రంగా 3 సార్లు కడిగాను. చూడండి రేపైతే శనివారం. మా పిల్లలకైతే ఇంకా పొద్దున్నే 9 దగ్గర నుండి 12 దాకా స్కూల్ ఉంది. వెళ్తారా మీరు? అంటే స్కూల్లో టీచర్స్ మీటింగ్ అవి చెప్తారు. వీళ్ళకి ఏం చెప్పడం, అందుకని వీళ్ళు వెళ్ళమంటున్నారు. ఒకరోజు టిఫిన్ చేస్తున్నాను, ఒకరోజు అయితే అన్నమే వండుతున్నాను ఫ్రెండ్స్. ఇంక ఈరోజు ఉదయాన్నే సాంబార్ చేశాను కదా మధ్యాహ్నం. ఇంక ఇడ్లీ అయితే రేపు సాంబార్ ఇడ్లీ తినొచ్చని ఇంక సాంబార్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంక రేపు అయితే చట్నీ చేయకుండా సాంబార్ ఇడ్లీ బాగుంటాయి. అందుకని సాంబార్ ఎక్కువ చేసి ఇడ్లీకి నానపోసాను. నేను ఇడ్లీ చేద్దామని. సాంబార్ ఇడ్లీ అయితే చాలా బాగుంటాయి. ఎప్పుడు చాలా రోజులు అయింది తినక, అందుకని చేస్తున్నాను ఫ్రెండ్స్ రేపుకి. మనకి ఇడ్లీ చేసుకోవాలంటే మినపగుళ్ళు కంటే కూడా మినపప్పు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. రవ్వ కూడా బాగా కలిసిపోయింది. మినపప్పు అయితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎక్కువ పొట్టుపోకుండా కొంచెం పొట్టుపోయేటట్టు కడుక్కుంటే చాలు. ఎక్కువ పొట్టు ఏమీ పోవాల్సిన పని ఏమి లేదు. చూడండి పిండి అయితే రెడీ చేసుకుంటున్నాను. బాగా కలుపుతున్నాను. చూడండి దీని నిండా వచ్చింది కాబట్టి పొంగిపోయింది. అందుకని ఈ టిఫిన్లో పెట్టుకుని మూత పెట్టుకుంటే పొంగదు. చూడండి పిండి అయితే దీంట్లో తీసుకొని దీంట్లో టిఫిన్లో పోసుకున్నాను. మూత పెట్టుకుందాం. ఎందుకంటే ఇడ్లీ పిండి అయినా అట్ల పిండి అయినా కొంచెం వెళ్తుంటేనే పొంగిద్ది కాబట్టి ఈ టిఫిన్లో పెట్టి మూత పెట్టుకుంటాను ఫ్రెండ్స్. చూడండి అన్నం కూడా వండేసాను పొలాల పొయ్యి మీద. ఇప్పుడే దింపుకొని వచ్చాను. ఇంక ఈరోజు పొద్దున్నే చేసిన సాంబార్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే కూర ఏమి వండాల్సిన పని ఏం లేదు.
ఇవే ఈ రోజుకి డైలీ చేసే పనులు ఇవే ఫ్రెండ్స్. ఇంక లిఫ్ట్ మిషన్ పని అయితే లేదు, ఇప్పుడు అలా ఉండదు. టైల్ చేసినప్పుడు లిఫ్ట్ మిషన్ పని ఉంటుంది. ఇంక ఈ లిఫ్ట్ మిషన్ చేసేదాకా ఖాళీ అయింది. బాయ్ బాయ్.